ఇలా కొద్ది రోజులు గడిచాక హఠాత్తుగా ఈ అమ్మాయికి సమస్య వచ్చింది. నమస్కారం సార్. పోయిన నెల డ్యూ సార్. ఏంది? ఏం లేదు సార్, ఊరికే చూస్తున్నాను అంతే. ఇదిగో దీన్ని పట్టుకో. రే ఆశపడుతున్నావుగా, నడుపు చూడురా పో. అయ్యో అమ్మ భయపడింది. ఏం లేదు, కాస్త మందు ఎక్కువైంది అంతే. అదే సంతోషం వేసి కొంచెం ఓవర్గా తగాడు. జాగ్రత్తగా చూసుకో, వస్తా. రాత్రి ఏ రోడ్డు మీద పడుకొని చావచ్చుగా, ఇంటికి ఎందుకు వచ్చావు? అది కాదు, పార్టీ అందుకనే. దేనికి పార్టీ? బండి తీసుకోబోతున్నాం కదా, అందుకనే పార్టీ. మనకి బండొద్దు గిండొద్దు. లేదు, అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి, మనమేమి డబ్బు కట్టాల్సిన పని లేదు. అతనే ఫైనాన్స్రే అన్ని చూసుకుంటానని చెప్పాడు. వాడంత మంచివాళ్ళ లేడు, నీకు వాడితో సావాసం వద్దు. ఆయన చాలా మంచోడే. వద్దని చెప్తున్నాను కదా. ఏందిరా, వస్తానన్నావు, రాలా? వద్దు సార్, బండి ఇప్పుడు వద్దు సార్, 6 నెలల తర్వాత తీసుకుంటాను సార్. ఏ నీ పెళ్ళం తిట్టిందా? ఇలా మంది ఎక్కువ తాగిలితే తిడతాయండి, చెప్పు తీసుకుని కొడుతుంది. ఇదిగో బండి తాళం తీసుకో. వద్దు, ఇప్పుడు వద్దు, నేను తీసుకోమంటున్నాగా, తీసుకో. ఇప్పుడు వద్దు సార్. తీసుకో. పిచ్చోళ్ళ ఉన్నాడు. అనుకోకుండా జరిగిపోయింది సార్, క్షమించండి సార్. ఇందులో నా తప్పేమి లేదు సార్. లారీ అడ్డు రావడం వల్ల బండి తిరగబడింది సార్. ఇలా జరుగుతుందని ఊహించలేదు సార్. అంత డబ్బుకి నేను ఎక్కడికి వెళ్ళగలను సార్? మీరే ఏదో పెద్ద మనసు చేసుకోవాలి సార్. రారా, ఎందుకురా ఏడుస్తావు? ఊరుకోరా, ఒకే ఒక దారి ఉంది.
గోంగూర పాలకూర బచ్చల కూర అమ్మా తీసుకోండి అమ్మా అమ్మా ఆకుకూర తీసుకుంటావా? అమ్మా ఇదిగో పిన్నేది? నాన్న పిన్నిని ఆటోలో తీసుకెళ్ళాడు. నన్ను క్షమించు, బండి యాక్సిడెంట్ అయింది. ఫైనాన్సర్ బెదిరిస్తున్నాడు, 5 లక్షలు కట్టు 6 లక్షలు కట్టు అని. నాకేం చేయాలో తెలియలేదు, అందుకే. తను బిడ్డలాంటిదే కదా, నన్ను కొట్టు తప్పు ఏమైనా చెయ్యి. నా జీవితం నాశనం చేసింది చాలదా? సార్, అది ఈ పనికి కొత్త, దానికి ఏమీ తెలియదు. అందుకని నాకు వారం రోజులు టైం ఇవ్వండి, ఏదో విధంగా నచ్చ చెప్పి నేనే తీసుకొస్తాను. వద్దులే, నువ్వు డబ్బులే ఇచ్చేయి. లేదు సార్, తప్పకుండా నేనే తీసుకొస్తాను. 1 వీక్ ప్లీజ్. ఇలా రా. సారీరా, మీ బావ పిలిస్తే ఎక్కడికి వెళ్ళకు. వద్దు, నా మాట విను. ఏం చేస్తాను చెప్పు, దానికి దేవుడు అన్యాయం చేశాడే. ఎవరి మీదైనా కోపం వస్తే ఇలా బొమ్మ గీసే కొట్టగలదు. పాపం ఎలా తట్టుకుంటుందో ఏంటో. డబ్బులు ఇచ్చినప్పుడే చెప్పాను కదయ్యా, ప్రతి నెల కరెక్ట్గా కట్టాలని. ఇప్పుడేవో సాకులు చెబుతావేంటి? ఇంకో 1 వీక్లో రావాలి, లేకపోతే అంతే. రేయ్ రేయ్ అమెరికా రాయిస్తావా? ఏంట్రా ఏమైంది? నా కొడుకు అయిపోయాడు నా చేతిలో. ఇట్లారా రేయ్, అడ్డొచ్చావనుకో ముందు నువ్వు అయిపోతావురా. రేయ్, నా మాట ఏంట్రా? రేయ్, ఏంటో వినేది? నాకు కానీ కోపం వచ్చిందనుకో. రేయ్ పిలవరా నీ. రేయ్ ఉండరా, ఇట్లారా. రేయ్, దీంతో ఒకటి ఇచ్చాననుకో, ఆ పిల్లని అట్లా చేసినోని ఊరికి వదిలిపెట్టాలా? వాడికి డబ్బు నడు రోడ్లో ఏంట్రా? రేయ్, దీనికి కారణం నువ్వేరా. రేయ్, నా చేతికి చిక్కేవో నిన్ను అక్కడే నరికి పోగులు పెడతాను నా కొడాక. రేయ్, మీరే రావద్దు, నాకు వదిలి నేను చూసుకుంటా. ఉండరా పెద్ద
నీకొచ్చిన కోపం మాకు రాదా? ఇది ఆడపిల్లకి సంబంధించిన విషయం, జాగ్రత్తగా ప్లాన్ చేసే చెయ్యాలి. అనేసేద్దాం, ఓకేనా? అనేసియాలా లేదంటే నిన్నేసేస్తాను, చూసుకో.